నమస్తే అండి. ఇవాళ వనభోజనాలకు వెళ్ళామండి పల్లెటూరులో. మేము ఉండేది సిటీలోనండి. ఇక్కడ వనభోజనాలకు వెళ్తే మనం తెలిసిన వాళ్ళు మా చుట్టాలు అందరం కలిసి అక్కడే భోజనాలు చేసుకున్నామండి. పొలంలోనే చేసుకుంటారు అందరూ. అమ్మవారు పూజ చేసి వచ్చేటప్పుడు లేట్ అయిందండి. నేను కూడా చేసుకున్నాను. కూర వండుకోవడానికి టైం చాలలేదు. అందుకని చికెన్ తెచ్చుకొని అక్కడ చేసి తీసుకొచ్చుకొని పొద్దున వండుకోవటానికి శుభ్రంగా సాల్ట్ పసుపు వేసి 4-5 సార్లు వాష్ చేసుకున్నానండి. నీళ్ళు పెట్టి బాగా కడిగేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకొని ఒక 1/4 కిలో నూనె పోసేసి ఇట్లా వేపుకోవాలండి బాగా మరిగేదాకా. నీళ్ళు ఓట ఉడుద్దండి ఉడికేటప్పుడు. అవన్నీ ఇనిగిపోయి నూనె అనేది సౌండ్ వస్తుందండి. ఇలా చల్లారినాక ఉంచుకొని ఏదైనా డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు పొద్దునైనా వండుకోవచ్చు. నిల్వ ఉంటుంది చక్కగా. లేకపోతే వాసన వేసిపోద్దండి. ఇట్లా పచ్చి పెట్టినా ఫ్రిడ్జ్లో బాగుండదండి. ఒకసారి కరెంట్ ఉంటుంది, పాడైపోద్ది. పల్లెటూరు అంటే చాలా ఇష్టం అండి. అందుకని మేము ఉండేది పల్లెటూరులోనే. మాది ఇప్పుడు ఉండేది నాకు పెళ్లి చేసి బస్తీలోనే ఉంటున్నాము. లైక్ కొట్టండి నచ్చిన వాళ్ళు ఎవరు. అంటే అందరూ ఇలా చేసుకుంటారు, తెలియదని కాదు. కానీ తెచ్చినప్పుడు పచ్చిది పెట్టకూడదండి. కడిగేసి ఫ్రిడ్జ్లో ఫంగస్ వచ్చేస్తుంది, మనకి తెలియదు. బాగా ముక్క ఉడికి వేగిన తర్వాత ఈ వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత ఉట్టి సౌండ్ వస్తుందండి మనకి. మనం పోసిన నూనె అప్పుడు బాగా చల్లారిపోయినాక ఏదైనా డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 రోజులు 3 రోజులు కానీ నిల్వ ఉంటుందండి. దించేటప్పుడు కొంచెం కారం కొంచెం పసుపు వేసుకుంటే గరం మసాలా చల్లుకుంటే తర్వాత కావాల్సినంత వేసుకొని వండుకోవచ్చండి. థ్యాంక్స్. చూసినందుకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి. ఇలా ఎర్రగా వేయించుకోవాలండి. ఇవి నీరంతా లాగేసింది. చికెన్ ఎంత వేయించానండి. పక్కన పెట్టేసుకోవాలండి. ఇది అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ కొంచెం ఇట్లా ఎర్రగా వేయగాలండి. కరెంట్ పోయిందండి. ఫోన్ లైట్ కొని చేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. ఇట్లా ఏపుడులాగా చేసుకొని పెట్టుకొని చల్లార్చుకోవచ్చు అండి. తింటే ఇలా తినవచ్చు. అన్నీ వేసుకొని కొంచెం చారులాగా చేసుకోవాలంటే 2 పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అవి కొంచెం నూనె వేసి మగ్గనిచ్చి దాంట్లో అవి బాగా మగ్గినాక కొంచెం వేడి నీళ్ళు పోసి ముక్కలు కాస్త వేసుకుంటే చారులాగా వండుకోవచ్చు అండి. ఇది నిల్వ ఉండాలంటే ఎప్పుడు టమాటాలు ఉల్లిపాయలు వేయకూడదండి. కొత్తిమీర కూడా వేయకూడదు. కరివేపాకు వేసుకొని కొంచెం మాడిపోద్ది. అల్లం పచ్చివాసన పోయిన దాకా వేగాలండి దోరగా ఎర్రగా. తర్వాత దించుకోపోయేటప్పుడు కొంచెం కారం పసుపు ఉప్పు కారాలు తగినంత వేసుకోవాలండి చూసుకొని. గరం మసాలా చల్లుతున్నానండి.
పసుపు ఇందాక వేసుకున్నాను ఆల్రెడీ, ఇంకొంచెం వేస్తున్నానండి. కారం వేస్తున్నాను. ఉడికేటప్పుడు కొంచెం మూత వేయాలండి. మామూలుగా ఉడికేటప్పుడు నీరు వచ్చినప్పుడు బాగా ఉడికిపోయింది అనగా మూత తీసేయాలండి. మూత వేయకుండానే వేయించుకోవాలి ఏపుడులాగా. ఉప్పు, కారాలు, మసాలాలు, కొబ్బరి పొడి అన్నీ ఇందాక చల్లానండి. కరెంట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. బాగా ఎర్రగా వేగిందండి. ఉప్పుకు పట్టేసింది కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ. నిలవ ఇప్పుడండి, ఇది నిలవ ఉంటుంది, వారం రోజులు కూడా ఉంటుంది. చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, బాగా చల్లార్చాలండి. ఉప్పు కారాలు తీసుకొని సీసాలో కానీ గాజు సీసాలో లేకపోతే చిన్న జాడీలో పెట్టుకోవాలండి. స్టీల్ గిన్నెలో, స్టీల్ డబ్బాలో వేసుకోకూడదు. ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది కాబట్టి ఉప్పు పెట్టుకోద్దు. కళాయి కూడా ఇనుప కళాయి అండి, ఇది నేను వేపుతుంది. ఇనుపకాయలు బాగుంటాయండి కూరలు. కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా వేపుకుంటాను. వేగటం కూడా స్టవ్ మీద కదా, ఎలక్ట్రిక్ పాత్ర ఉండాలండి, కళాయి. నచ్చి వాళ్ళు ఎవరు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. ఆపేస్తున్నానండి స్టవ్. ఆపేసినా కానీ కొంచెం పొంగు వస్తుందండి. థ్యాంక్స్ అండి చూసినందుకు.